నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దివ్యాంగ విద్యార్థులకు పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్లో సత్కరించిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. బేమడోలు మండలం పొలసానిపల్లిలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. కుంచనపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల ఆహ్వాన పత్రికతో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీని ఆహ్వానించిన ఆలయ కమిటీ. పాత్రికేయులు వృత్తి నైపుణ్యమును విశ్వసనీయతను పెంచుకోవాలి. ఐజేయు సెక్రటరీ జనరల్ డి సోమసుందర్. వృత్తి నిబద్ధతతో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సమాజం గుర్తిస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ఆప్కాబ్ ఎంప్లాయీస్ యూనియన్ చైర్మన్ బాలాజీ ప్రసాద్. దివ్యాంగ విద్యార్థులలో నిగూఢమైన శక్తిని వెలికితీస్తే అద్భుతాలు సృష్టించగలరని నిరూపించిన స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ టీచర్ సాయి స్వరూప పిల్లల తల్లులు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి కొనియాడారు. పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందర్భంగా ఆ పాఠశాల ప్రాంగణంలో మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దివ్యాంగ పిల్లలను శనివారం సాయంత్రం సత్కరించారు. సత్య తన్మయ శ్రీదేవి దివ్యాంగుల జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలలో బంగారు పథకం సాధించగా అన్నంనేడి దైవ వెంకట సత్యనారాయణ ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపును అధిరోహించాడు. వీరికి జరిగిన సత్కార సభకు మండల యూటీఎఫ్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తితో పాటు మండల విద్యాశాఖ అధికారి టీవీ రామకృష్ణ, పాఠశాల హెచ్ఎం దాట్ల పద్మజ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి విజయరామరాజు, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు కొల్లూరి మురళీకృష్ణ, రిటైర్డ్ ఎంఈఓ రామరాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రత్నరాజు, మండల కోశాధికారి పిఏ సూర్యనారాయణ, జిల్లా కౌన్సిలర్ చందూర్ బాబు, అపర్ణ, సిహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక పాఠశాలలో సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్స్ ఉన్నారు అంటే మిగిలిన పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ సందర్భం. అదేవిధంగా పేరెంట్స్ కూడా అయ్యో నాకు ఇటువంటి పిల్లలు పుట్టారేమిటి అని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళకి అదనంగా సమయం కేటాయించాలి, వాళ్ళు ప్రవర్తన మిగిలినటువంటి పిల్లల కంటే డిఫరెంట్గా ఉంటుంది అనే ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టు ఇటువంటి దివ్యాంగ పిల్లల యొక్క వాళ్ళలో దాగున్నటువంటి అతీతమైనటువంటి శక్తుల్ని ఎదరగ తీయటం, ఆ పిల్లల చదువు అభివృద్ధికి ఉపయోగం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ పోస్టుకి 100కి 100% న్యాయం చేశారు మన స్వరూప గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది ఒక సామాన్యమైనటువంటి విషయమే కాదు. అంటే పాప జాతీయ స్థాయిలో ఆల్రెడీ బంగారు పథకం సాధించింది, అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీకి సిద్ధపడతా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి సత్యనారాయణ ఆల్రెడీ ఆ రికార్డుని ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అంటే మిగిలినటువంటి పిల్లలు కూడా వీళ్ళ స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళే చదవటంలో కానీ లేకపోతే ఇంకొకటి చేయటంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నుంచి అటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఇటువంటి ఫలితాలు ఇటువంటి పేరు ప్రఖ్యాతలు ఈ పెంటపాడు గ్రామానికి తీసుకురావటం చాలా గొప్ప విషయం.
గురువులో ఎటువంటి ప్రాంతస్థానం లేదు. రోజు మనం ప్రొద్దున నుంచి దేవుడికి ఎలా దానం పెట్టుకుంటామో అలా మన ఉపాధ్యాయులు కూడా రోజు నమస్కరించుకోవాలి. మనసులో వాళ్ళు చెప్పే మంచి మాటలకి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. యాక్చువల్లీ తన్ని ఒక సీరియల్ చేశాను. తను సరిగ్గా చదువులో రాణించకపోయినా ఆటలో నెంబర్ 1 నేషనల్ గోల్డ్ మెడల్ సాధించింది. యాక్చువల్లీ తన్మయ వాళ్ళ 10th క్లాస్లో 9.8 తన స్కోర్, ఇంటర్లో 9.6. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉంది. తన్మయ చూసి చాలా బాధపడ్డారు. ఏంటి తన్మయకి చదువు రావట్లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు తన్మయ చూసారంతా ప్రార్థన చేసింది. మొత్తం పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కాకుండా ఆ పుత్రుడిని సమాజం అంతా తన గొప్ప తెలుసుకుని పొగిడినప్పుడే ఆ తల్లికైనా తండ్రికైనా చాలా సంతోషం. అసలు పిల్లలకి మాట్లాడడానికి వినిపించదు. స్కూల్కి ఎలా వెళ్తాడు, ఎలా వస్తాడని అనుకునేవాళ్ళు. స్కూల్లోకి వచ్చాక కొంచెం డెవలప్ అయ్యి మాటలు కొంచెం నేర్చుకుంటా కూడా అక్కడి నుంచి తనప్పుడే ఎంతో మొత్తం కూడా వచ్చేవాడు. ఎవరెస్ట్ ఎక్కడ అవుతుంది తను ఇక్కడ ఉన్నాడు పలానా కట్టుబాటు వెళ్ళిపోయాడు, స్కూల్కి చదువుతున్నాడని కూడా అందరికీ తెలిసింది. తల్లిదండ్రులుగా మేము కూడా చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే మా పిల్లలకు మాట్లాడుతాను ఎక్కడ ఏంటన్న విషయంలో కూడా కొంచెం కంగారు పడుతూ ఉండేవాళ్ళు. అందరిలో మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు కూడా చూడంటున్నారు. వాటితో ఎక్కడికే మాకు ఎక్కడికి రావట్లేదు ఏంటని కూడా మాకు కూడా భవిష్యత్తు ఏంటని కూడా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు ప్రభుత్వ పనితీరును వివరించాలని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు టీడీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం వేమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు పొందుపరిచిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైస్ చేయబెడతా మొత్తం ఫస్ట్ టైం ఇస్తున్నారా ఏం లేదా ఇంకా మనకి ఇస్తున్నారు అప్పుడప్పుడు పెన్షన్ అయితే. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి శ్రీ కళ్యాణి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవములు ఆహ్వాన పత్రికను మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు అందజేశారు. కుంచనపల్లి వెంకటేశ్వరుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు 7, 8, 9, 10వ తేదీలలో అభిషేకాలు, మహాశాంతి హోమాలు జరుగుతాయని భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో వేయించేసున్న కుంచినపల్లి వార్డులో వేయించేసున్న మన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మరి తారీఖు 10వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా పవిత్రోత్సవాలు చేయాలని నిర్ణయించుకోవడం కమిటీ వారు చాలా ఆనందదాయకం, శుభసూచకం. ఎందుకంటే పెద్దరితో మరి ఈ పవిత్రోత్సవం అనేది చాలా పవిత్రంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మరి శుక్రవారం వ్రతానికి ముందు జరుగుద్ది. అటువంటిది ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో వివిధ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ఈ పవిత్రోత్సవాల కార్యక్రమం చేయడం ప్రారంభించారు. మరి అందులో మరి వేద పండితులతోటి మరి పెద్ద పూజా శాస్త్రోక్తంగా పూజాతలతోటి మరి కుంచినపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ పవిత్రోత్సవాలు చేయాలని తీర్మానించుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే పవిత్రోత్సవం చేయడం దోష నివారణే కాదు, ఇంటి బయట సకల శుభాలు, లక్ష్మీ కటాక్షం, రక్ష కవచం, ఈ రకంగా మనకి పెద్దలతో ఏ రకంగా అయితే రక్షణ దారుతారో అదే రకంగా వీరు చేస్తున్న భక్తులు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలు కానీ పట్టణంలో ప్రజలు కానీ మీరు ఈ పవిత్రోత్సవ టికెట్ కూడా పెద్ద ఎట్లేదేలో 516 రూపాయలు. ఇదే పెద్ద తిరుపతిలో మనం పవిత్రోత్సవం చేసుకోవాలంటే ఆ టికెట్ దొరకడమే గగనం. అటువంటిది తాడేపల్లి పట్టణంలో మరి శాస్త్రోక్తంగా వేద పండితులతోటి మరి సిద్ధాంతులతోటి చేస్తున్న ఈ పూజలు అందరూ పాల్గొని ఈ పవిత్రోత్సవం యొక్క పుణ్యఫలాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటూ
చేస్తున్న కమిటీ వారికి కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పాత్రికేయులు నైపుణ్యాన్ని ప్రమాణాలను పెంపొందించుకుని వృత్తిలో రాణించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత సమావేశం ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయూ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, యూనియన్ జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగు సతీష్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు పిటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎర్రంశెట్టి గిరిజాపతి, జిల్లా ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, కృష్ణమోహన్, ఉదయ భాస్కర్రావు, సహాయ కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, జిల్లా కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోలాటి మోషేబాబు, శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయుడు చిట్యాల రాంబాబు తదితరులు మాట్లాడారు. ఇటీవల మరణించిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డివి భాస్కర్రావు, వీడియో జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణవర్ధన్కు సమావేశం తొలుత సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించింది. సమావేశంలో తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ వైఎన్వి రమేష్, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే స్థాపించి 69 సంవత్సరాలు పూర్తయినాయి. 70లో ప్రవేశిస్తున్నాం. దీన్ని ప్లాటినం జూబిలీ అంటారు. అంచేత మనం ప్రారంభించిన రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా మన యూనియన్ ఉన్న అన్ని చోట్ల, ఎందుకంటే 28 జిల్లాల్లోనూ మనకి శాఖలు ఉన్నాయి, అమరావతిలో కూడా ఉంది. ఇవన్నీ కలిపి మనం ఏడాది పొడుగుతా ఇది మన జర్నలిస్టుల భావాలు ప్రజలతో పంచుకోవడానికి దీన్ని ఒక వేదికగా వాడాలని యూనియన్ నిర్ణయించింది. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి మన యూనియన్స్ ప్రొఫెషన్కి ఏం చేసింది, జర్నలిస్టుల కోసం ఏం చేసింది, పౌర సమాజానికి ఏం చేసింది, ఈ 3 అంశాలు ఉన్నాయి ఇందులో. వృత్తిని నిలబెట్టడం కోసం ఈ రాష్ట్రంలో వృత్తి గౌరవాన్ని పెంచడానికి, వృత్తిలో నైపుణ్యాన్ని పెంచడానికి, వృత్తి ప్రమాణాలను పెంచడానికి ఈ యూనియన్ ఎంతో కృషి చేసింది. డిపిఆర్ఓలు కూడా రాజకీయాలు ఎలా చేస్తారో చెప్తున్నాను. వార్తలు ప్రసారం చేయడానికి కాకపోతే సిటీ కేబుల్ ఎందుకండి? గత గవర్నమెంట్లో ఏముందంటే వాళ్ళు ఢిల్లీలో ట్రాయ్ దగ్గర పర్మిషన్ ఉంటే ట్రాయ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే అక్రెడిటేషన్ ఇస్తామని గత జీవోలో ఉంది. ఇప్పుడు ఆ ట్రాయ్ పర్మిషన్ అనే పాయింట్ని జీవోలో నుంచి తీయించేసాం. కానీ ఇప్పుడేమంటారు, బీసీఎన్ని మీరేమంటారంటే డిఎస్పి అంటారా, డిజిటల్ సిగ్నల్ ప్రొవైడర్. మిమ్మల్ని ఏమంటారు, మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్ అంటారు. ఎంఎస్ఓ అని ఆయన మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్ కాదు ఆయన కింద 70 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మాస్టర్ సిగ్నల్ ఆపరేటరు స్టూడియో కలిగి ఉండి, యాంకర్ ఉండి, రిపోర్టర్ ఉండి, కెమెరా పర్సన్లు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చని ప్రజెంట్ జీవోలో ఉందండి. ఇదే ఎంఎస్ఓగా ఉన్న జంగారెడ్డిగూడెం ఆయనకి ఇచ్చారు, ఏలూరు ఇచ్చారు, రాజమండ్రి ఇచ్చారు, కాకినాడ ఇచ్చారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురానికి మాత్రం ఇవ్వలేదు. మనం యూనియన్ను ఇలాంటి కొంచెం గట్టిగా దెబ్బలాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది దేశంలోనే ఒక బ్రాండ్. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి దీర్ఘకాలికంగా ట్రేడ్ యాక్ట్ నియమాల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేస్తూ విజయవంతంగా 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తారీఖు తర్వాత 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అంటే 7 దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి ప్రతీక ఏపీయూడబ్ల్యూజే. ఏపీయూడబ్ల్యూజేతో పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఉన్న దేశంలోని అన్ని సంఘాలతోటి చూసుకుంటే దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ మాత్రమే ప్రథమ స్థానంలో ఉంది దేశంలో కూడా. అంతేకాకుండా ఐజేయూలో క్రియాశీలక కార్యక్రమాలు ఏదైనా రూపకల్పన కార్యాచరణ జరగాలంటే శ్రీకారం చుట్టేది ఏపీయూడబ్ల్యూజే. గత జిల్లా కార్యవర్గం నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి యూనియన్ కార్యకలాపాల మీద సమీక్ష. రెండోది మన జిల్లా యూనియన్ సభ్యత్వ పునరుద్ధరణ, అలాగే కొత్త సభ్యులు నమోదుకు సంబంధించి. తర్వాత జిల్లా మహాసభ, మన ఏపీడబ్ల్యూజే జిల్లా మహాసభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది, సభ్యత్వ రెన్యువల్ చేసుకుని. ఆ మహాసభ ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాని మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. తర్వాత మన ఏపీడబ్ల్యూజే యూనియన్
పుట్టి 69 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు ఆగస్టు 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు. ఆ రోజు మనం వ్యవస్థాపక ఏపీడబ్ల్యూజే పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే ఏంటంటే 69 నుండి 70లోకి వస్తున్న సందర్భంగా రాష్ట్ర యూనియన్ ఒక కార్యక్రమం తీసుకుంది. అదేంటంటే సప్తతి ఉత్సవాలని, అంటే 77 పదులు నిండిన సందర్భంగా మొత్తం ఏడాది పొడవునా ఆగస్టు 17వ తారీఖు 2026 నుంచి ఆగస్టు 16, 2027 వరకు ఏడాది పొడవునా రకరకాల రూపాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. సెమినార్లు కానీ ఇటువంటివన్నీ కూడా రూపొందించి నిర్వహించాలని కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తయి 70లో అడుగు పెడుతున్నామండి. ఇప్పుడు రేపు ఆగస్టు 17 నాటికి 1957లో కేవలం 35 మంది సభ్యులతోటి ఆవిర్భవించినటువంటి ఏపీయూడబ్ల్యూజే నేడు 15,000 మంది సభ్యులు, 25 శాఖలతో విస్తరించి ఉండటం చాలా గర్వకారణం. అప్పట్లో ఆవిర్భావం సమయంలో కేవలం రేకుల షెడ్లో మొదలైందండి ఏపీడబ్ల్యూజే అనే చిన్న సంఘం, 35 మంది సభ్యులు. ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 1969 సీఎంగా ఉన్నప్పుడు స్థలం మంజూరు చేయటం, బిల్డింగ్ కట్టుకోవటం, దేశోద్ధారక భవనాన్ని నామకరణ చేయటం. నేడు రాష్ట్రంలో 15,000 మంది సభ్యులంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. దేశంలోనే రాష్ట్ర యూనియన్ల ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానంలో ఉందండి మన ఏపీడబ్ల్యూజే. 2024లో మహాసభ భీమవరంలో జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా సమస్యల్లో, చాలా విషయాల్లో జిల్లా కార్యవర్గం కలెక్టర్ని కలవడం కానీ, అక్రిడేషన్స్ విషయంలో కలెక్టర్ గారిని కలవడం కానీ, డిపిఆర్ఓని కలవడం కానీ, అన్ని విషయాల్లో కూడా మనందరికీ వెన్నుదన్నుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి అయితే సభ్యత్వం కూడా ఇంకా సేకరిస్తున్నాం. అది కూడా తాడేపల్లిగూడెం ఒకటే కొద్దిగా పూర్తి చేసాం. త్వరలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మేము జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని తీసుకుని మిగిలిన కార్యక్రమంలో మహాసభలో ఏపీడబ్ల్యూజేకి అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఏపీడబ్ల్యూజేకి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 70 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో మేము కొనసాగుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులను తీర్చిదిద్దడానికి అహర్నిశలు కష్టపడే గురువులు సమాజంలో గుర్తుండిపోతారని ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న నిమ్మల వెంకటేశ్వరరావు కూడా అదే కోవకు చెందినవారంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ప్రశంసించారు. తాళ్లముదునూరుపాడులోని మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన రిటైర్డ్ అయిన నిమ్మల వెంకటేశ్వరరావుకు పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఉద్యోగ విరమణ సత్కారం జరిగింది. అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సేవా సంకల్ప ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు లీలా భార్గవ్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేటి తరం ఉపాధ్యాయులు ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అనంతరం నిమ్మల వెంకటేశ్వరరావును ఉపాధ్యాయ సిబ్బంది, పేరెంట్స్ కమిటీ విద్యార్థులు ఘనంగా సత్కారం చేశారు. స్థానిక పెద్దలు, విద్యార్థుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మన శ్రీనివాస్ గారు, మా సోదరులు, వారి గురించి నేను చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. నాకు చాలా అభిమానం వారంటే. ఎందుకంటే గణపవరం అడవికల నుంచి గణపవరం వెళ్ళి వారు సైకిల్ మీద వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. మీరందరూ ఇప్పుడు మీ మాస్టర్ అంటే మీరు ఎంతో చదువుగా మీరు మాట్లాడుతూ ఉండేవారు. మేము చదువుకునే రోజుల్లో హెడ్ మాస్టర్ కనపడితే మేము పారిపోయేవాళ్ళం. స్కూల్ అంతా తిరిగి వచ్చేవాళ్ళం, చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళం. హెడ్ మాస్టర్ అంటే కనపడేవాళ్ళం కాదు, అంత భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరందరూ ఒక ఫ్రెండ్ లా చూస్తున్నారు, అవునా కదా? చాలా బాగా చదువుకునేవారు. ఆ స్కూల్ ఫస్ట్ వచ్చారు, 10th క్లాస్ గణపవరం స్కూల్ కి ఫస్ట్ వచ్చారు. చాలా శ్రద్ధగా చదువుకున్నారు. అంటే అడుగుకోనని ఒక చిన్న గ్రామంలో చదువుకి ఎప్పుడు అంతగా పెద్ద ప్రాధాన్యత లేదు, కానీ ఆ చదువు పట్ల ఆసక్తి పెంచుకుని మంచి, మేము అనుకునే వాళ్ళం అన్నయ్య పెద్ద ఇంజనీరు ఏదో డాక్టర్ అవుతారు, చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేయడానికి ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నారు. కాకినాడలో పనిచేశారు, మన తణుకులో పనిచేశారు, అనేక చోట్ల పనిచేశారు. మన తాడేపల్లిగూడెంలో కూడా సుబ్బారావుపేట హై స్కూల్లో పనిచేశారు, మళ్ళీ ఇక్కడ పనిచేశారు. అయితే ఆయన మీకు నేర్పిన క్రమశిక్షణ అది మీకు ఈ స్కూల్కి కూడా అదే బలం. మాస్టర్ రిటైర్మెంట్ అవుతున్నారు అంటున్నారు, కానీ విశ్రాంత ఉపాధ్యాయులు మాత్రం ఎప్పటికీ గారు. ఎందుకంటే
ఆయన యొక్క ఉపాధ్యాయ వృత్తి నుంచి మాత్రం ఆయన ఎప్పటికీ కూడా విశ్రాంతి తీసుకోవాలనేటువంటి నమ్మకాన్ని నేను కనపరుస్తున్నా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది చెప్తూ మృదు స్వభావం అని చెప్పారు, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గత సంవత్సరం ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని ఎంతో నిబద్ధతతోటి ఒక కూతురు పడిపోతే తండ్రి ఏ రకంగా అయితే స్పందిస్తాడో అదే రీతిలో ఒక కూతురు పడిపోతే తండ్రి ఎలాగైతే బాధ్యత తీసుకుంటాడో అంతే బాధ్యతతోటి ఆ రోజు ఆ సమస్యని గట్టెక్కేందుకు, ఆ సమస్యని, ఆ విద్యార్థిని కాపాడేందుకు అనుక్షణం ప్రయత్నించినటువంటి శ్రీనివాస్ గారిని మనం చూసాం. ఆయనకి పదవి విరమనే తప్ప ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి అయితే విరమణ తీసుకోవాలనేటువంటి నమ్మకాన్ని నాకుంది. సంపదకి ఒక వాల్యూ, గొప్ప తరాన్ని తీర్చిదిద్ది వేల మంది లక్షల మందిని తయారు చేసే విద్యా బోధన సంపదని ఆయన తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ సార్ అండ్ మేడం కూడా. అంతే బాధ్యత, ఎన్ని వేల మందిలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని స్కూల్స్లో ఎన్ని ప్రెజర్స్ వచ్చినా అవన్నీ తట్టుకొని నిలబడి విద్యార్థుల్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అంత బాధ్యతగా తీసుకొచ్చిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శ్రీనివాసరావు గారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుషు, అలాగే సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుటుంబ సభ్యులకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎంచేతంటే ఎవరైనా సరే ఒక విషయంలో సక్సెస్ అయ్యారంటే వాళ్ళ వెనకాల భార్య పిల్లల సహకారం ఉండాలి. నాకు పూర్తి సహకారం ఇచ్చిన వల్లనే నేను ఇంతసేపు సాయంత్రం 6 గంటలైనా 7 గంటలైనా అందరు పిల్లల్ని పంపించేదాకా ఉండగలుగుతున్నాను. అలాగే ఎర్లీ మార్నింగ్ నేను 8కి ఇక్కడ క్లాస్కి వస్తున్నానంటే ఉదయం 5:30కి లేచి టిఫిన్, టీ మొత్తం ఏముంటే అన్నీ కూడా రెడీ చేసి నాకు క్యారేజీ కూడా ఉదయం 5:30కి లేచి క్యారేజీ. ఇంత సహకరించిన వల్లనే నేను మరి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసేయగలిగినంటే అదే కారణం. ఇక్కడ నాకు ఈ స్టాఫ్ అందరూ కూడా చాలా సహకరించారు. సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మద్దతు ఇచ్చారు. వీళ్ళందరూ సహకారం, కుటుంబ సభ్యులుగా ఉండటం, ఒకే మాట మీద ఉండటం, టీమ్ స్పిరిట్తో సాధించడం తప్పించి ఇంక వేరేం కాదు. సహకార బ్యాంక్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ కె బాలాజీ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో ఏపీసీసీబీఏ జిల్లా మహాజనసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా డీసీసీబీ సిబ్బంది సమస్యలు త్వరలో పరిష్కారం కావాలన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ సహకార ఉద్యోగులకు ఇటీవల యాజమాన్యం మంచి వేతన సవరణ చేసిందన్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బ్యాంక్ సీఈఓ సింహాచలంకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు వెన్నుముకగా ఉన్న సహకార వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రుణాల వసూల్లో రాజకీయ వేధింపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యక్షుడు తోట రామారావు, కార్యదర్శి సీతారామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, టి శ్రీనివాస్, సహకార సిబ్బంది పాల్గొన్నారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. పదవీ విరమణ వయసు మొన్న గవర్నమెంట్లో ఒక్క కోఆపరేటివ్ బ్యాంక్స్కు తప్పితే డిపార్ట్మెంట్కి కానీ అందరికీ 62 సంవత్సరాలు పదవీ విరమణ పెంచారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని ఈ సందర్భంగా ఇక్కడ ఆప్కాబ్ చైర్మన్ గారి ద్వారా గన్ని వీరాంజనేయులు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బ్యాంకులో 62 సంవత్సరాలు పెంచడం వల్ల గవర్నమెంట్కి ఎటువంటి బడ్జెట్ ఉండదు, బ్యాంకులే భరిస్తాయి. కాబట్టి ఒక్క ఆప్కాబు, డీసీసీబీలు, ప్యాక్స్ తప్ప ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం అన్నిటికీ 62 సంవత్సరాలు అయింది. త్వరలోనే డీసీసీ బ్యాంకులు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని ఈ మహాజన సభ ద్వారా మేము గవర్నమెంట్ కి, ఇక్కడ గన్ని వీరాంజనేయులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాజన సభ అయినప్పటికీ ఈ మహాజన సభకి చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ సంవత్సరం లాభాల బాటలకు రావడం జరిగింది. దాంతోపాటే ఎంప్లాయీస్కి ఒక మంచి వేతన సవరణను కూడా మేనేజ్మెంట్ ఇటీవల కాలంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ చైర్మన్ గా మరియు ఆప్కాబ్ చైర్మన్ గా ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు గారికి మరియు బ్యాంక్ సీఈఓ సింహాచలం గారికి ఈ మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనేక అంశాలు ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాం. అనేక సొసైటీలు ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఒకటే, రైతుకి వెన్నెముకగా ఉన్నటువంటి
ఈ సహకార బ్యాంకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నష్టాల్లో ఉన్నాయి అని అంటే రీపేమెంట్ రావట్లేదు, పొలిటికల్ గా ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. లోన్స్ కి రికవరీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కట్టే విధానంలో కానీ వీటిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. నష్టాల్లో ఉన్నటువంటి సహకార సంఘాలకు కానీ సహకార బ్యాంకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత కూడా అందాల్సినంతనే ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకుల సహకారంతో ఆదివారం పెంటపాడులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు కొత్తపల్లి నాగశేషు, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కసిరెడ్డి మధులత మాట్లాడుతూ ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జామి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ దాసరి సతీష్, పిన్నింటి రామకృష్ణ, జనసేన నాయకులు తాడేపల్లి ఈశ్వరరావు, మేడపాటి కృష్ణారెడ్డి, కొవ్వూరి కృష్ణారెడ్డి, మేడపాటి ఉదయరెడ్డి, బండారు శంకరం, చుక్కా ప్రసాద్, పిన్నింటి వెంకటేశ్వరరావు, కిలాడు చంద్రకళ, కసిరెడ్డి పెద్దీలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు బాధ్యతలు తెలిసే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంకా ప్రజల్లో స్పందన రావట్లేదు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కూటమి నాయకులందరూ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టి మీ పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకోవాలి, మేము చేస్తున్నాం, మమ్మల్ని చూసైనా మీరు నేర్చుకోండి అని చెప్పని తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి సమర్థిస్తూ ఈరోజు పంచాయతీ నుంచి స్వచ్ఛాలయాలు వస్తున్నాయి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళకి ఇమ్మని చెప్పి పిలిపివ్వడం జరిగింది. కానీ చాలామంది దాన్ని బాధ్యతారాహిత్యంగా వాళ్ళకి అందించకుండా వీధి మా సెంటర్లో కుప్పలుగా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన తెచ్చుకొని మన పరిశుభ్రాలు బాగుంటేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం తెలియపరుచుకుంటూ అందరూ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు చేస్తాం. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది 2014 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మాజీ దేవాదాయ శాఖ మార్చులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఆయన ఉన్నన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. మా బీజేపీ పార్టీ తరఫున కూటమి నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలనే తలంపు మాకు కలిగింది. కార్యకర్తలందరూ కలిసి నిర్ణయించుకున్నాం. సంఘం మేడ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వచ్ఛ భారత్ అంటే మనం శుభ్రంగా ఉంటూ పరిసరాలు శుభ్రపరచడే కార్యక్రమాన్ని స్వచ్ఛ భారతం. మన వీధులు మన డ్రైన్లు శుభ్రంగా ఉండాలి. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు పలకడం, నాయకులు వస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, పంచాయతీ సిబ్బంది చేస్తుంది అనేది కాకుండా ప్రజలకు కూడా మనవంతుగా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. డ్రైన్లలో ఇవాళ మేము ఒక రోజు వచ్చి చూస్తే అందులో ప్లాస్టిక్ బాటిల్స్, పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ కూడా డ్రైన్లో ఉండడం. దీనివల్ల ఏం జరిగిద్దంటే రేపు గట్టిగా వర్షం వస్తే ఆ డ్రైన్లు లాక్ అయిపోయి నీరంతా ఆ వాడిన కుళ్ళు నీరంతా మన వీధుల్లోకి రావడం, అవి మన కాళ్ళ ద్వారా మన ఇంటికి వచ్చి మనకి అనారోగ్యాలు పాలవడం జరిగిద్ది. దయచేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మన వీధి డ్రైన్లు, మన వీధి రోడ్లు, మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో వాటిని కూడా దయచేసి అలాగే శుభ్రంగా ఉంచండి. పెంటపాడులో మారెమ్మ తల్లి అమ్మవారికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిఏ, దారుపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆషాఢం సారి అందజేశారు. దారుపురెడ్డి శ్రీనివాస్ నివాసం నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా మహిళలు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, అమ్మవారి సారెను తీసుకువెళ్లారు. అమ్మవారు శాకంబరిదేవిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో దేవాలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా దారుపురెడ్డి శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయతో గ్రామమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మారెమ్మ దేవాలయానికి నిధులు ఇచ్చి పునర్నిర్మించిన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చామన సురేష్, కంభంపాటి మాణిక్యాలరావు, గంటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, పాలూరి రాంబాబు, పాలూరి శేషగిరిరావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ మారమ్మ తల్లి అమ్మవారికి గత 2 సంవత్సరాల నుంచి మన దారపరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, పిఏ గారు అయిన దారపరెడ్డి శ్రీనివాస్ గారు ఇంటికాడ నుంచి ఆనవాయిగా ఒక మన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆనవాయిగా ఇక్కడికి మనం ఎలక్షన్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎలక్షన్లో క్యాంపెయిన్ పల్లెపూరు తిరుగుతుండగా ఇక్కడ రజకులు అందరూ కూడా చెరువు దగ్గర ఉండే రజకులందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఆలయం కావాలని కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గగానే ఇక్కడ ఆలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేయటం, మొన్న మార్చి నెలలో ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించడం, దీన్ని పూర్తిగా మన ఎమ్మెల్యే గారు పిఏ అయిన దారపరెడ్డి శ్రీనివాసులు గారు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని అప్పుడు చేయటం జరిగింది. తర్వాత రోజుల్లో ఈ గుడి ఇక్కడ చుట్టూ ఉన్న రజకులందరూ దీన్ని వారికి అప్పచెప్పడం, వాళ్ళ ప్రతి వారం ఒక కుటుంబం చొప్పున ఇక్కడ కార్యక్రమం చేస్తారు. ప్రతి వారం ఒక కుటుంబం అమ్మవారికి దోపదీప నైవేద్యాలు ఇక్కడ ఆన్మాయిగా వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. శ్రీ మారమ్మ తల్లి వారి చెరువు వద్ద శ్రీ మారమ్మ తల్లి వారికి ఆషాఢమాస సందర్భంగా గ్రామస్తులు అందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి ఆషాఢమాస సారే సమర్పించుకోవడం జరిగింది. పసుపు కుంకుమలతోటి, చీర సారితోటి, తీపి పదార్థాలతోటి, అదేవిధంగా పానకము, చలివిడి, చీరలతోటి, సారెలతోటి, అలాగే పూల మాలలతోటి అమ్మవారికి సారిగా సమర్పించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అఖండ సౌభాగ్యాలతోటి, పిల్లా పాపలతోటి, పాడి పశువులతోటి చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ మారమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మా అందరికి కూడా ఉంటాయని బలంగా నమ్ముతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో శ్రీ మరిడి మారెమ్మ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ యానాలమ్మ అమ్మవార్ల ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో యానాలపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన జేకే ఎలక్ట్రికల్స్ నాగరాజు, ఆయన తల్లిదండ్రులు బొబ్బిలి వీరన్న, సుబ్బయ్యమ్మ స్మరణార్థంగా 1000 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి ఆలయానికి తాడి సత్యనారాయణ స్వామి 4 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో విరాళంగా అందజేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడి సూర్యారావు కుమారులు తాడి నాని, తాడి చంటి వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారె, చీరలను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు తాడి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకా ముసలి సత్యనారాయణ, గోకా ఛాయాదేవి, అడ్వకేట్ తాడి శ్రీను, తాడి మాధవయ్య, తాడి సత్యబాబు, తాడి చంద్రం, తాడి బొజ్జియ్య, తాడి వెంకటేశ్వరరావు, వేరబతుల వెంకట్రావు, కమల హరిబాబు, తాడి బోసు, సాధనాల పెద్దకాపు, తాడి ప్రసాద్, గిద్దా రాంబాబు, గిద్దా చిన్ని, కవల ధర్మేంద్రరావు, కవల దేవిరాజ్, రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్య వస్తు వాహన నామ నక్షత్రీత్యా సర్వగ్రహ ప్రీత్యర్థం ఆసనల్లి చక్కగా ఇక్కడ అన్ని కూడా పదార్థాలు కళ్యాణం కూడా స్వామి ఈ యొక్క ఆలయ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ శ్రీ మరిడి మారమ్మ యానాలమ్మ తల్లి రాజరాజేశ్వరి అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా పసుపు, కుంకుమ, సారె సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది యానాలపల్లి గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పూర్వకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ప్రజల్ని ఎంతో పీడిస్తూ అష్ట కష్టాలు పెట్టి ఇబ్బంది పెట్టిన సమయంలో అమ్మవారు శాకాంబరి రూపంగా వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలతో వివిధ శాఖలుగా అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అప్పటి నుంచి లోకంలో ఉన్న కష్టాలని ఆ శాకాంబరి అమ్మవారు తీర్చడం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరించుకుని పూజించడం జరుగుతూ వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం మన యానాలపల్లి గ్రామంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ 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 మర్రి మారమ్మ అమ్మవారు శాకాంబరి అవతారం ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. మంచి ఘనంగా జరుగుతుంది. యానాలపల్లి ఆడపడుచులు అందరూ సారీ చీరతో చాలా ఘనంగా రావటం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం చాలా వైభవంగా అందరూ రావటం జరుగుతుంది. అలాగే మన తాడి సత్యనారాయణ గారు అబ్బాయి సూర్యచంద్రరావు గారు, అందరూ నాని గారు, వీళ్ళంతా కూడా మా అమ్మవారికి 4 ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది. ఈ 4 ఎకరాల పొలం మీదే మేము ఈ అమ్మవారి కార్యక్రమాలు ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఎంత ఘనంగా అప్పుడులో 4 ఎకరాలు ఇచ్చారంటే మా ఊరికి ఎంత
వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఎంత ఘనంగా ఉన్నాయో వాళ్ళ మీద మాకు తెలియదు, కానీ వాళ్ళకే తెలుసు. ఇలాగే అమ్మవారికి అన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఏకే ఎలక్ట్రికల్ షాపు అధినేత అయిన నాగరాజు గారు ఈరోజు జరిగే అన్న సంతర్పణకి ఆయనే ఖర్చు భరిస్తున్నారు. అలాగే మన యానాలపల్లి సిటీ కేబుల్ రమేష్ గారు అలా బావమర్ది ఈ కూరగాయలు కార్యక్రమం కూడా ఆయనే ప్రతి సంవత్సరం ఆయనే రమేష్ గారు, బావమర్ది గారు, వెంకట్రావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులు అతనే భరిస్తున్నారు. అలాగే మా ఊరు అందరూ ఆశీస్సులు బాగా ఈ అమ్మవారికి ఆశీస్సులు ఉంటాయి, ఆ పెద్దల మీద కూడా ఆశీస్సులు ఉండాలి. మారమ్మ తల్లి, ఆనాలమ్మ తల్లి, రాజరాజేశ్వరి దేవికి పోతురాజు తమ్ముడు చెట్టు దగ్గర నుంచి సారీ సీరే కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఈ అన్న సమారాధనకి జేకే ఎలక్ట్రిషన్ నాగరాజు గారిని నేను మా ఊరు అన్న సమారాధన కార్యక్రమం చేయాలండి అంటే ఆయన ముందుకొచ్చి సరే మాధవ్ నేను చేస్తానని ఆయన మాటిచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ గుడికి ఫ్యాన్లు అనగా కరెంట్ ఎలక్ట్రిషన్ సామానం అనగా ఏదైనా మొత్తం ఆయనే మా గుడికి సప్లై చేస్తున్నారు ఎప్పుడు మట్టుకప్పుడు. ఆయన వ్యాపారాలు ఆరోగ్యాలు అయోసరాలు అన్నీ నాగరాజు గారికి ఇవ్వాలని నేను కోరుచున్నాను. అలాగే మా గురువు గారు ఈ కార్యక్రమం అన్నీ చేయటానికి కారణం మా గురువు గారు. ఈ గురువు గారి వల్ల మేము ఎప్పుడు మాకు డబ్బులు ఆశించి కానీ ఏది మాధవ్ ఈ పని చేయాలని ఆయనే ముందుకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆయనే చేస్తున్నాడు. ఈ రోజుకి ఏ పనైనా యానాలపల్లిలో చేస్తున్నామంటే ఈ గుడి కార్యక్రమాలు హిందూ కార్యక్రమాలు చేస్తున్నామంటే మా గురువుగారి వల్లే. గురువుగారికి ధన్యవాదాలు. అలాగే వచ్చిన గ్రామ ప్రజలందరికీ, బయట నుంచి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే ఏరావతి వెంకటరావు గారు ప్రతి సంవత్సరం మాకు కూరగాయలకి ఆయనే ముందుండే మాధవ్ ఇది వచ్చిందిరా మనం ఎప్పుడో పంతులు గారిని కనుక్కోమని ఆయనే చెప్తే ఇలాగా ప్రతి ఖర్చు 3 సంవత్సరాల నుంచి ఆయనే భరంటున్నాడు. ఆయనకు కూడా ఆరోగ్యాలు అవసరాలు ఇస్తారని ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. మాజీ మున్సిపల్ చైర్మన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఢిల్లీలో విశేష జాతీయ పురస్కారం వాగ్దేవి అవార్డు అందుకున్న శుభ సందర్భంలో బీజేపీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు సమయమంతుల దుర్గా కాశీ విశ్వేశ్వరరావు బీజేపీ నేతలు తాతాజీ కార్యాలయం వద్దకు వచ్చి శాల్వాతో సత్కరించి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. బీజేపీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు సమయమంతుల దుర్గా కాశీ విశ్వేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కొల్లి రాజశేఖర్, నీటి సంఘం వైస్ చైర్మన్ దూసనపూడి శ్రీనివాస్, కిసాన్ మోర్చా తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు కొడవటి అప్పారావు, తాడేపల్లిగూడెం మండల యువ మోర్చా అధ్యక్షులు తమ్మాబత్తుల సత్యనారాయణ, ఓబీసీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు గొన్నూరు అప్పారావు, తాడేపల్లిగూడెం రూరల్ జనరల్ సెక్రటరీ నల్లూరి శ్రీనివాస్, పట్టిశెట్టి కృష్ణ, రెడ్డి సత్యనారాయణ, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గంధం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా గురుగారు ఏదైతే స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారు అనంతరం బీజేపీని భుజస్కంధాలపై వేసుకుని పార్టీని అన్ని విధాలుగా నడిపిస్తూ ప్రతి కార్యకర్తకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండదండలు అందిస్తూ మాకు ఏది కావాలన్నా నేనున్నానని ప్రతి నిత్యం మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే తెలుగు సమాఖ్య అధ్యక్షులు, మరి పెద్దలు మా గురువర్యులు శ్రీ ఈతకోట తాతాజీ గారికి అస్థినలో జరిగిన డాక్టర్ సిఆర్ నారాయణ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఆయనకి వాగ్దేవి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి వారిని మేము రూరల్ మండలం బీజేపీ పార్టీ తరఫున సత్కరించుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో అవార్డులు ఆయన తీసుకోవాలని, ఆయన ఇంకా రానున్న రోజుల్లో అటు పార్టీ పరంగా ఇటు సేవాపరంగా ఎదగాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం రూరల్ కమిటీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క పండగ వాతావరణంలో గడపడం జరిగింది. ఎందుకంటే మా గురువుగారు పెద్దలు పూజ్యులు ఈతకోట తాతాజీ గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు గురించి మరి మేము చాలా సంతోషించి వాగ్దేవి అవార్డు మా మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వరం గారి చేతుల మీద ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయోత్సవం చేసుకుని మరి గురువుగారు తాతాజీ గారు ఆఫీస్కి వచ్చి మేము ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మండల కమిటీ తరఫున మా అధ్యక్షత జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు P4 విధానంలో పెంటపాడు మండలం మౌన్సీపాడు గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న గ్రామ పంచాయతీ భవనం అసంపూర్తిగా నిలిచిపోవడంతో గ్రామాల్లోని దాతల సహకారంతో సుమారు 5 లక్షల రూపాయల విలువ గల పనులు చకచకా జరుగుతున్నాయి.
ఆ గ్రామంలోని పెయింటర్లు సైతం తాము శ్రమదానం చేసి భవనానికి రంగులు వేయడానికి పూనుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాతురి రాంప్రసాద్ చౌదరి చొరవతో P4 విధానంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి మోక్షం కలగనుంది. గ్రామంలో ఉన్న గ్రామానికి చెందిన ఇతర ప్రాంతంలో ఉంటున్నట్టు వారు దాతలుగా ముందుకు వచ్చారు. గ్రామంలోని పెయింటర్ వృత్తి కార్మికులు తమ వంతు ఉచితంగా సేవా కార్యక్రమం చేశారు. ఈ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు P4 ద్వారా అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏదైనా కార్యాలయాలు కానీ ఇతర అన్నీ కూడా అభివృద్ధి చేసుకోమని యొక్క పిలుపు మేరకు ఇదైతే మన వెనకాల ప్రేమలో కనపడుతుందో ఈ కార్యాలయం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. నిధులు లేవు వల్ల మధ్యలో నిలిచిపోతే ఆ కార్యక్రమం పూర్తవకపోతే ఇక్కడున్న గ్రామ పెద్దలందరినీ కూడా నేను బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరిని అడుగుతూ ద్వారా సుమారు 4 లక్షల రూపాయలు ఈ గ్రామంలో కలెక్షన్ అయింది. దాంతో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాము. లాస్ట్ అంకానికి వచ్చింది పెయింటింగ్ పనులు చేయాలి. పెయింటింగ్ పనులు చేయాలంటే మా మాంజిపాడి గ్రామంలో ఈ ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధికి ఈ పెయింటింగ్ ఎన్నుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఈ పెయింటింగ్ పనులు చేసుకుంటారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తే ఇవాళ 1వ తారీఖు అంటే వాళ్ళందరికీ సెలవు, అందరూ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే రోజుని మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరితే వాళ్ళందరూ కూడా వచ్చి, ఎందుకంటే వారికి ఉన్న టైం నెలలో ఒక్కరోజు సెలవు ఉంటుంది, ఒక్కరోజు కూడా సెలవులో వచ్చి ఇవాళ పెయింటింగ్ మళ్ళీ ఉచితంగా శ్రమదానంతో చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి కార్యక్రమం ప్రభుత్వమే చేయాలంటే అవ్వదు. చిన్న కార్యక్రమాలు మన అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడితే, ఎక్కడైనా కదా టీమ్గా ఏర్పడితే ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఇదే నిదర్శనం. చదువుతున్న పేద విద్యార్థులు వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు స్వయం ఉపాధి వ్యాపారం చేయించడం ద్వారా ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వడానికి మదర్లీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికళ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కష్టపడి చదివిస్తున్న తమ పేరెంట్స్కి తాము చదువుతూనే ఆర్థికంగా వారికి తోడ్పాటు అందించాలనే ఆశయంతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 3 పేద విద్యార్థులను అందుకు ఎంచుకున్నారు. వారి కళాశాలకు వెళ్లి వచ్చాక ఉన్న ఖాళీ సమయంలో తక్కువ ఖర్చుతో కొన్ని వస్తువులను తయారు చేయించి వాటిని అమ్మడం ద్వారా కొంత ఆర్థిక బలం సాధిస్తున్నారు. వారిని వారి ప్రోడక్ట్స్ను పరిచయం చేస్తూ వాటిని కొనుగోలు చేయడం ద్వారా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని TCC ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉన్న ఒంటరి మహిళలకు ఆర్థికంగా సాయం చేయడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు, వృద్ధాశ్రమంలో ఉన్న అభాగ్యులకు చేయూతనివ్వటానికి తమ సంస్థను సంప్రదించాలని చెన్నా త్రికళ కోరారు. బేసికల్గా మేము 19 విలేజెస్లో సర్వే చేసాము. సర్వే చేసినప్పుడు మాకు సింగిల్ మదర్స్ ఎక్కువగా కనిపించారు. ఆల్మోస్ట్ 3000 సింగిల్ మదర్స్ కనిపించారు. వాళ్ళ పిల్లల్ని రేస్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి మనము ఏదన్నా హెల్ప్ చేసి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఏమేమి కావాలో అవి మనం చేస్తే కనుక బాగుంటుందని అనుకున్నాము. సో దాంట్లో స్టూడెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. అదేంటంటే పిల్లలు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. సో పిల్లలకి వాళ్ళ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందు తెలిస్తే కనుక వాళ్ళు చిన్నగా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేపర్ వేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి. సో నాకేంటంటే పిల్లల చేత ఇలాగ సోప్స్ చేయించడము, లేకపోతే ఆయిల్స్ చేయించడము, లేకపోతే పొడులు చేయించడము, ఇట్లాంటి చేయించి వాళ్ళ చేత చిన్నగా స్టార్టప్స్ కింద పెట్టిస్తే వాళ్ళకి బిజినెస్, ఇప్పుడు ఎలాగో జాబ్స్ అన్ని చోట్ల పోతున్నాయి. సో పిల్లలకి బిజినెస్ కనుక మనం నేర్పించి వాళ్ళకి బిజినెస్ నుంచి వచ్చే డబ్బులు వాళ్ళ ఇంట్లో కనుక కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి జీవనోపాధికి హెల్ప్ఫుల్గా ఉంటుందని స్టూడెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్ తీసుకున్నాము. చిన్న బిజినెసెస్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనీ కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అది బాగుంటుంది. ఇది స్టూడెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక సబ్జెక్ట్ అండ్ నేను ఇది గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తున్నాను. దీంట్లో మేము పిల్లలకి నేర్పిస్తున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చెన్నం జగదీష్ ఆర్థిక సహకారంతో చెన్నం ప్రభాతరావు జ్ఞాపకార్థంగా మెగా ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును బీజేపీ పట్టణ అధ్యక్షుడు లయన్ దువ్వాశ్రీను ప్రారంభించారు. గత నెలలో జరిగిన నేత్ర పరీక్షలో రోగులకు దువ్వాశ్రీను కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జీడిగుంట హరిబాబు, ట్రెజరర్ కొండూరి రాము, జనతా డాక్టర్ LSV నాగేశ్వరరావు, CA VVN లక్ష్మీనారాయణ, CA చిన్న మణీంద్ర, MEV రామకృష్ణ, Y ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఈరోజు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిలో ఒక పావలా అన్నా సరే ఖర్చు పెట్టి జనాలకే ఖర్చు పెట్టి
అంటే ఆ సేవ అన్ని రకరకాలు చేయొచ్చు. ఉదాహరణకి ఏంటంటే మన జనతా డాక్టర్ గారు ఆయన ఏ లాభాభిషేకం లేకుండా ఆయన చేసే సర్వీస్ కానీ, అంటే ఎంత అర్ధరాత్రైనా సరే ఏదైనా మెడికల్గా ఏదైనా అవసరం అంటే ఫోన్ చేస్తే ఎత్తడం కానీ, లేకపోతే ఆయనే వెళ్ళిపోయి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఆయనే వాళ్ళకి సర్వీస్ చేయడం కానీ చూసి చాలా ఏంటి మనిషి ఇలా ఏంటి అనుకున్నాను. కానీ ఈ పరిచయం అయిన తర్వాత చూసి అది ఆయన చేసేదానికి ఏంటో స్వార్థం ఏంటంటే ఈ లయన్స్ క్లబ్ ద్వారా కానీ, అలాగే నిజంగా ఈరోజు అంటే ఇటువంటి ఓపెనింగ్లు అటువంటి అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమన్నా ఉంటే చెప్పండి, నేను స్పాన్సర్ చేస్తానంటే తప్పించి నాకు పేరు రావాలని కానీ అలాగే ఉండదు. గుప్తదానం కింద ఉండాలని కోరుకుంటూ ముందు భవిష్యత్తులో లయన్స్ క్లబ్కి కానీ ఎవరికైనా సర్వీస్ ఏమైనా కావాలితే నా సాయశక్తుల నేను చేస్తానని చెప్పి తెలియజేసి సెలవు. మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో డయాబెటిక్ క్యాంప్ అనేది ప్రతి నెల 2వ తారీఖున కండక్ట్ చేస్తున్నామండి. ఇంచుమించు ప్రతి నెల 150 నుంచి 200 మంది వరకు వచ్చి ఈ సేవను యూస్ చేసుకుంటున్నారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా మాకు ప్రెసిడెంట్ సెక్రటరీలతో పాటు మాకు ఎప్పుడూ ఈ క్యాంప్ని నిర్విరామంగా జరపడానికి మాకు సహకరిస్తున్న జనతా డాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇవాళ దీన్ని ఇవాళ మాకు డయాబెటిక్ క్యాంప్ని స్పాన్సర్ చేసిన చిన్న జగదీష్ గారు, ప్రెసిడెంట్ గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇవాళ చీఫ్ గెస్ట్ మన దువ్వ శ్రీనివాసరావు గారు. జనరల్గా లయన్స్ క్లబ్ అంటేనే సేవ ఎక్కడ ఉంటే లయన్స్ క్లబ్ అక్కడ ఉంటుంది అన్న టైప్లాగానే ఆయన మన మెంబర్ అయి ఉండగానే ఆయన కూడా సర్వీస్ ఎక్కడున్నా సేవ ఎక్కడున్నా నేను ఉంటానని చెప్పి ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఎప్పుడు నాతో మాట్లాడినా ఈ సేవ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చి మాకు ఇనాగ్రేట్ చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. 1 and all. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 2వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉచిత డయాబెటిక్ క్యాంపుకి విచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ దువ్వ శ్రీనివాసరావు గారికి, ఆయన బీజేపీ పట్టణ అధ్యక్షులండి, అదేవిధంగా ఎక్స్ భవన నిర్మాణ సంఘ అధ్యక్షులుగా కూడా చేసి ఎన్నో వాళ్ళ కార్మికులకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా చేసినటువంటి మహాన్ వ్యక్తి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ గారు హరిబాబు గారు, కోశాధికారి రాము గారు, లక్ష్మీనారాయణ గారు, మనేంద్ర గారు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు, జనతా డాక్టర్ గారు, ఆంజనేయ స్వామి గారు పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలోని 28వ వార్డు కడకట్లలో వెలిసిన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కాళిదాసు దానయ్య, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించారు. గత 50 సంవత్సరాలుగా ఈ జాతర మహోత్సవాలను ఆలయ ధర్మకర్తలు కాళిదాసు దానయ్య, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్, ఏపీ ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సింగం త్రిమూర్తులు, పల్లె విక్రమ్, పసలపూడి రాంబాబుతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండలమ్మ తల్లి గుడిగాడ భారీ అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులతో కాళిదాసు దానయ్య గారు, అలాగే కాళిదాసు వెంకటేశ్వరరావు గారు కలిపి ఇక్కడ ఉన్నటువంటి బృందం అంతా కూడా భారీ అన్న సమారాధన జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులు మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది. అది నిదర్శనం ఏంటంటే కనుక మా నాన్నగారు గతంలో 3వ వార్డు ఉండగా, ఇది ఇప్పుడు ఉన్నటువంటి 28వ వార్డు 3వ వార్డులో ఉండగా ఇక్కడ దానయ్య గారు అయినటువంటి కాళిదాస్ దానయ్య గారు వాళ్ళ తండ్రి గారు జిట్టా గారు ఉండేవారు. ఆ జిట్టా తాతయ్య గారు ఆ తల్లి ఎప్పుడైతే కనుక ఇక్కడ కొండలమ్మ తల్లి గుడి పుట్టగా ఉన్నట్టు ఉండేది. గతంలో 96లోని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ కానీ గుండ్రప్పటిగా పగిలితే కనుక పట్టాభి నువ్వు గెలిచేస్తావని చెప్పేసి ఆ రోజే చరిత్ర చెప్పినటువంటి మంచి ఇక్కడ సత్యమైన తల్లి.
అలాగే ఇక్కడ ఏం మొక్కున్నా సరే ఎంతో చక్కని కార్యక్రమం జరుగుతూ ఉంది. కొండాలమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా మా కాళిదాసు దానయ్య గారు, అలాగే మా కాళిదాసు వెంకటేశ్వరరావు గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి ఎంతో వైభవంగా సుమారు 10,000 మందికి పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక ఎన్వి ఐటమ్స్ తోటి ప్రతి సంవత్సరం కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారికి ఒక పవిత్రమైన విచిత్రత ఒకటి ఉంది. వీళ్ళ నాన్నగారు మరి దానయ్య గారి నాన్నగారు ఉండేవారు. ఆయన ఇక్కడ కొండాలమ్మ పుట్టని ఉండేది. ప్రతి సంవత్సరం కూడా మాకు ఏదైనా పని కావాలి అనుకుంటే, ఆ దిగ్విజయంగా జరగాలి అంటే అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితే ఆ పని మరి ఆ తల్లి సక్రమంగా చేసి మాకు అండగా నిలవడం ఫస్ట్ నుంచి కూడా మాకు జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఇవాళ దానయ్య గారు కానీ వాళ్ళ కుమారుడు వెంకటేశ్వరరావు గారు కానివ్వండి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి మరి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు చేయడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, ఒక భజన కార్యక్రమాలు చేయడం కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. శ్రీ కొండాలమ్మ తల్లి ఇక్కడ 50 సంవత్సరాల మట్టి మేము నమ్ముకుని ఉన్నాం. మాకు అండదండగా అమ్మవారు కాపాడుకుంటా ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ అమ్మవారి దీవెనలతో ఈ అమ్మవారికి సంవత్సరం మేము ఇలా చేస్తాం. మాకు సీని గారు ఎమ్మెల్యే అయిన కానివ్వండి మాకు మంచి పోషకవర్గంగా మంచి ఇదిగా మాకు వార్డు మాజీ కౌన్సిలర్ విక్రమ్ గారు కానీ పసలపూడి రాంబాబు గారు కానీ టైలర్ గారిని మాకు అండదండలతో ఈ అన్నదానాన్ని సహకారంతో ఎదరికెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు గత 50 సంవత్సరాలుగా మరి వెలిసి ఉన్నారు. కాళిదాస్ హనుమంతరావు గారు దానయ్య గారు నాన్నగారు గత 50 సంవత్సరాల నుంచి పూజలు అందరూ చేస్తూ ఉన్నారు. వారికి కోరిన కోరికలు కొంగు బంగారమై మరి అమ్మవారు ఇక్కడ తీరుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎన్వితో జరుపుతూ ఉన్నారు. అదే రకంగా ఇక్కడున్న మా 28వ వార్డు ప్రజలందరికీ సుఖశాంతులతో భోగభాగ్యాలతో తొలతోగాలని చెప్పి అమ్మవారికి మనసారా కోరుకుంటున్నాం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా 10వ తరగతి 1979-80 విద్యార్థుల సమీకరణ ఉత్సవం సిద్ధాంతం సన్ రైజ్ రిసార్ట్స్లో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016లో మొదటి గ్యాదరింగ్ నిర్వహించుకున్నారు. ఈ బ్యాచ్లో పాయిల మురళి, ఎంఈఓ డాక్టర్ టీవీ రామకృష్ణ, జోగి వెంకటేశ్వరరావు, కొట్టు అంజిబాబు, డి శ్రీను, టి రవికుమార్, దాము, జేఎన్వి రత్నం, బొప్పే మల్లేష్, తల్లప్రగడ బాలకృష్ణ, తోట భాస్కర్రావు, నడింపూడి భాస్కరం, వీరన్న, నాగార్జునాచార్యులు, జల్లూరి వెంకటేశ్వరరావు, జీవి రమణ, శశి, శేషావతారం, రామచంద్రరావు ఉన్నారు. ఆనందంగా వీడ్కోలు పలికారు. 1979-80 10th క్లాసు బ్యాచ్ విద్యార్థులందరూ గెట్ టుగెదర్ అయ్యి స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 2016లో 10th క్లాస్ విడిపోయిన తర్వాత జీవితాలు స్థిరపడిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ఈ బ్యాచ్ జిల్లా పరిషత్ పాఠశాల తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి గెట్ టుగెదర్ పెట్టుకుని దాదాపు 150 కుటుంబాల సభ్యులతో ఘనంగా నిర్వహించి తమ గురువుల్ని సన్మానించుకొని ఈ గ్రూప్కి స్నేహ సుమాలు అనే పేరు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా తమ మిత్రులు కలవడం అనేది చాలా ఆనందదాయకం. బేమడోలు మండలం గుండుగలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నెలవారీ వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన కొట్టురాములు, వీరమ్మ దంపతుల స్మారకార్థం వారి కుమారుల ఆర్థిక సహకారంతో 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పోషకాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలను సేవా సమితి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దాతలు కొట్టు అప్పారావు, గంగరాజు, పోతురాజు, సోమేశ్వరరావు, యువ పారిశ్రామికవేత్త రెడ్డి దుర్గాప్రసాద్, నిర్వాహకులు పేరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంకల సోములు, రావి గంగరాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా నిర్విరామంగా అంటే ఏదో అందరూ ప్రతి ఒక్క కార్యక్రమం ఏదో చేసేస్తామండి. అది ప్రతి నెల ఒక్క నెల కూడా గత 9 ఏళ్ళ నుంచి నేర్చుకోవాలంటే నిజంగా అందరూ చాలా గర్వించడానికి వెళ్ళాం.
దానికి ఎంత సహకారం అందిస్తున్న మన శ్యామరాజు గారికి కానీ, మన సోము గారికి కానీ, శ్రీనారాయణ స్వామి కానీ, అని మన దాత అబ్బాయి విలేకించిన దాట్ల స్వామి కానీ, అందరూ మన ముందు నిజంగా చాలా ఆనందం ఉంది. ఇంతమంది ఏంటంటే ఇప్పుడు అందరూ సేవలు పెట్టి అందరూ నైట్ అని టైం అని ప్రతి నెల నేను ఊరికి చూస్తున్నాను. నేను హైదరాబాద్ లో అందరూ ఉంటానండి, ట్రావెల్ చేస్తున్నాను, వచ్చిన చూస్తున్నాను. ఆ నెల ఉన్నప్పుడు ప్రతి నెల మన గుజరాత్ హోటల్ మాత్రం నేను విస్తారంగా చూస్తాను. నేను ఎవరిస్తున్నారు ఏంటి అని నిజంగా చాలా ఆనందం ఉందండి. ప్రతి నెల ఇలాగే మన సోమవారం చెప్తున్నారు, ఈ నెల ఏంటి పరిస్థితి, లాస్ట్ వస్తాం ఎవరు ఇస్తున్నారా లేదా అన్నట్టుంటే వెంటనే మన స్వాములు ఒక స్వాములు వచ్చే నెల చేస్తామని చెప్పి అదంతా కూడా ఏంటంటే ఇది బాగుంటుంది. అంటే మన మనసు మంచిదయ్యి మన కార్యక్రమం మంచిదైతే ఆ దేవుడు ఆదాయంగా మనకి అన్ని కోట్పాడిస్తారు. నిత్యం 365 రోజులు కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నిలబడి ఉన్నాం. శ్యామరాజు గారు కూడా ఇంతమందికి సాయం చేయడం అనేది గొప్పతనం. 35,000 ఇవ్వమంటే మాట్లాడేవారు 35,000 డబ్బించి సాయం చేస్తాను. గొప్ప మనుషులు. మనకు భగవంతుడు చేయకుండా దేవుడికి ఒక డబ్బు కోరుకుంటారు, నాటకులు కోరుకుంటారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. భగవంతుడు రకరకాల కోరుకులు కోరుతారు. ఇది ఇప్పుడు చేసే మనస్తత్వం ఏంటంటే 10 మంది సాయం చేయడం అనేది గొప్ప మనసు. అది అంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది అది ఒక గొప్పతనం. అలాగే ఆలోచించాలి. ఏదో కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు, మనం కూడా ఏదైనా సాయం చేయాలని అన్నదమ్ములందరూ కలిసి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మీ అందరికీ ఈరోజు ఇస్తున్నారు. స్థానిక వేకర్స్ కాలనీలో ఆషాఢ మాసంలో వేదమాత శ్రీ గాయత్రీదేవి అమ్మవారు శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ గాయత్రి పారాయణ బృందం మహిళలు భారీగా సారెను అమ్మవారికి సమర్పించారు. శ్రీ గాయత్రీదేవి ఆలయంలో సుమారు 1000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. శాకంబరి అలంకరణకు సహకరించిన తాడేపల్లిగూడెం కూరగాయల వర్తక సంఘంకు, భక్తులకు సారి సమర్పించిన మహిళలకు ఆలయ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలియజేశారు. శాకంబరి అలంకరణకు, అన్నదానానికి సహకరించిన ప్రతి భక్తునికి ఆ గాయత్రి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, శ్రీ గాయత్రి పారాయణ బృందం పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొలువు తీరినటువంటి వేదమాత శ్రీ 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 గాయత్రీదేవి అమ్మవారి ఆలయం నందు నిన్నటి రోజున విశేషంగా శాకంబరిదేవి అలంకారం చేయడం జరిగింది. ఆ యొక్క శాకంబరి అలంకారానికి ఉపయోగించిన కూరగాయలు ఉపయోగించి దాతల సహకారంతో, అలాగే నీరుల్లి కూరగాయ వర్తకుల వ్యాపారస్తుల సహకారంతో ఈరోజు ఎంతో విశేషంగా సుమారు 500 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడం అనేది. అలాగే ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున మన గాయత్రి అమ్మవారి ఆలయ సన్నిధిలో దాతల సహకారంతో విశేష అన్నదానం జరుపుతున్నాము. అలాగే అమ్మవారికి విశేష కార్యక్రమాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలతో మన తాడేపల్లిగూడెం భక్తులందరినీ కూడా గాయత్రి అమ్మవారు చల్లగా చూస్తూ అందరూ కూడా భోగభాగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. శాకంబ అవతారం సందర్భంగా 2వ వార్డులో చేసి ఉన్న మన గాయత్రి అమ్మవారు మరి ఇలా ఆ కూరగాయలన్నీ తీసి మరి అమ్మవారికి ఇలా అన్నదాన సందర్భంగా అన్నదానం జరుగుతుంది. కమిటీ వాళ్ళంతా చాలా కష్టపడి మరి అన్నదానానికి బాగా కృషి చేసి బాగా ఎక్కడోళ్ళు అక్కడ అన్ని తెచ్చి లైన్ చేశారు. స్వీట్లు మరి అలా నిన్నంతా అమ్మవారికి శారీ పట్టుకొచ్చారు. పారాయణ భక్తులు అందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి వేకర్స్ కాలనీ 2వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారు నేను శుక్రవారం సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం శాకంబరి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారు శాకంబరి దేవిగా మనకి దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ కూరగాయలన్నీ కూడా ఈ రోజు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఎంతో ఆనందంగా మరి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి తాడేపల్లిగూడెం కూరగాయల వర్తక సంఘం వారికి మాకు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి నెల ఈ గాయత్రి దేవాలయంలో పౌర్ణమి భోజనాలు జరుగుతున్నాయి. సారి సమర్పణ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మరి ఇచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. స్థానిక పడాల శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత సాయి వృద్ధ సంక్షేమ ఆశ్రమంలో గంగుల వెంకటరత్నం 61వ జన్మదినోత్సవం పురస్కరించుకుని వృద్ధులకు అన్నదానం చేశారు. భవిష్యత్తులో ఆశ్రమానికి అవసరమైన నిత్యావసరాలు అందించడానికి తగినంత సహకారం అందిస్తామని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోటా చంద్రశేఖర్, గంగుల వీరభద్రరావు, గంగుల ప్రవీణ్, ఉజ్జన మధుసూదన సుబ్రహ్మణ్యం, పూజారి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ గంగుల వెంకటరత్నం గారు మా మావయ్య గారిది 61వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అనాథాశ్రమంలో భోజనాలు అవి సమర్పించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అన్నదానానికి సమర్పించడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇక్కడ వీళ్ళకి నిత్యావసరాలు ఏమైనా అవసరం అయితే మేము మళ్ళీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామదేవత శ్రీ గోగులమ్మ తల్లికి గురువారం ఆషాఢం సారి సమర్పించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి సారి తీసుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, చీర, సారెతో అమ్మవారిని నివేదించి గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శనగన రాంబాబు, దోళ్ల వెంకట సూర్యనారాయణ, దార్లంక శ్రీనివాస్, బోయిడి రాము, కుంట్ల వీర వెంకటరమణ, మామిడి శంకరం, ఈరుళ్ల నాని, అరసాల సత్యనారాయణ, ఆరుగుళ్ళు అన్నవరం, అరసాల అబ్బు, దార్లంక నరసింహమూర్తి, కొప్పినేటి నాగు, శ్రీరాముల వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కొమ్మరి శాలివాహన సంఘ నాయకులు ఆదివారం స్థానిక శిల్పాశ్రమంలో అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఒడయార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె తయారు చేసిన శిల్ప కళాఖండాలను పరిశీలించి వారి నుండి శిల్పకళా నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అభినందనలు తెలిపారు. శాలివాహన సంఘానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని దేవికారాణి ఒడయార్ హామీ ఇచ్చారు. ఆమెను కలిసిన వారిలో శాలివాహన సంఘం నాయకులు గురుజుకోట రాకేష్, తకినేటిపల్లి చిన్న, ఎర్రవరపు శివ, రమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బేమడోలు మండలం గుండుగలను గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు గంగానమ్మ అమ్మవారికి ఘనంగా సారి సమర్పించారు. స్థానిక కుండీలపేట కనకదుర్గమ్మ ఆలయం పూలవీధిలో శ్రీకృష్ణుని ఆలయం నుండి మహిళలు, భక్తులు మేళ తాళాలు, భక్తి గీతాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి హైవేపై వెలసిన గంగానమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పండ్లు, స్వీట్లు తదితర మంగళ ద్రవ్యాలతో సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సుధీర్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.